మీ సంకల్పం నెరవేరబోతోంది. అధైర్యపడవద్దు. ఆటంకాలు ఎదురైనా జరిగేదంతా శుభమే. చెప్పు ఉపేంద్ర. నువ్వే చెప్పాలి. ఏదో ముహూర్తం చూసి ఏదో ప్లాన్ చేసి చెప్తానన్నావుగా. ముందు ప్లాన్ ఆలోచిస్తా ఉంటేనే ఈలోపు ఇంట్లో నాగదేవత వెలిసిందని తెలిసిందే. అదో పెద్ద రచ్చయి ఇప్పుడే తేలింది. నా మైండ్ అంతా హ్యాంగ్ అయి కూర్చుంది. ఏం పని చేయట్లేదు. రోజా, ఆలస్యం అమృతం విషయం అంటారు. అవకాశం తెచ్చుకోవడమే కాదు, త్వరగా దాన్ని అమలు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. త్వరగా చేయాలని నాకు మాత్రం ఉండదా? అరుణ్ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. త్వరగా నాకు పట్టాభిషేకం అయిపోవాలన్నది నా పీకల మీద కత్తిలా ఉంది తెలుసా. మరి దాని సొల్యూషన్ నీ దగ్గరే ఉంది కదా. బుర్రను పనికిరాని విషయాల మీద పెట్టి పాడు చేసుకోకుండా 100 కోట్లొచ్చే పనికొచ్చే ఇన్సూరెన్స్ క్లెయిమ్ మీద పెట్టు. నేను ఫోన్ చేస్తానులే. వెయిట్ చేస్తూ ఉంటా. ఏం ప్లాన్ చేయాలి? అసలు ఏమీ తట్టట్లేదు. ఎలా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి? అసలు ఎన్ని మార్గాలున్నాయి? చనిపోయిన మనిషి డెత్ సర్టిఫికేట్ ఎవిడెన్స్ చూపించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నాది ఇది కాదు ప్రాబ్లం. ఇక్కడున్నావా? హౌ టు క్లెయిమ్ ఇన్సూరెన్సా? అదెందుకు సెర్చ్ చేస్తున్నావు? నాయన చూసేసాడా? నిన్నే రోజా, ఎందుకు సెర్చ్ చేస్తున్నావు అలా? అది మా ఫ్రెండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారంట సార్. ఆయనకి ఇన్సూరెన్స్ ఉందని తెలిసిందంట. అది ఎలా క్లెయిమ్ చేయాలో తెలీదని నాకు ఫోన్ చేసి అడిగితే సెర్చ్ చేస్తున్నాను. ఊళ్ళో వాళ్ళందరికీ బాగానే హెల్ప్ చేయి. నీది మాత్రం నువ్వు చూసుకోకు. పట్టాభిషేకం చేసుకోకు. ఇక్కడే ఉండి తిట్లు తింటూ కూర్చుందాం. మళ్ళీ స్టార్ట్ చేశాడు. కనపడకూడదని ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చాడు. అలా చూస్తావేంటి రోజా? ఒక సంస్థానానికి యువరాణివై ఉండి మా డాడ్ చేత మాటలు పడ్డానికి నీకు సిగ్గుగా లేదా? అదే నేనైతేనా పూజ లేదు తొక్క లేదు అని వెళ్ళి కిరీటం పెట్టుకునేవాణ్ణి. మీ బాధ నాకు అర్థమవుతుంది సార్. నాకు ఇక్కడ ఉండాలని లేదు. బట్ పట్టాభిషేకం అనేది చాలా ముఖ్యమైనది సార్. ఇలా తొందరపడకూడదు. ఏంటో రోజా, నాకిక్కడ చిరాకు వచ్చేస్తుంది. నాకసలు ఇంట్లో ఉన్నట్టుగా లేదు, ముళ్ళ మీద ఉంటున్నట్టుగా ఉంది. నువ్వేమో ఇలా అంటున్నావు. అసలు పూజ ఎందుకంట? అంత పెద్ద రాజమణిహారం నీ దగ్గరే ఉన్నప్పుడు మెడలో వేసుకొని సింహాసనం మీద కూర్చుంటే అయిపోతుంది కదా రోజా. నాయనా, నేను యువరాణిని కాదురా, రామచంద్రయ్య కూతుర్ని. అది నా మెడలో వేసుకుంటే నా మెడ కాలిపోతుంది. అది నేను వేసుకునేది కాదు, దాని ద్వారా సొమ్ము చేసుకునేది. ఇది నీకు చెప్పలేక చస్తున్నాను. ఏంటి రోజా,
నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందా? ఆలోచిస్తున్నావు? అయితే రేపే పట్టాభిషేకం చేసుకుంటావా? సార్ మీకు ఇక్కడ మనశ్శాంతి లేదని నాకు తెలుసు. నాకు కావాల్సింది మీ ప్రశాంతతే సార్. ఎలా పడితే అలా పట్టాభిషేకం చేయకూడదు సార్. ఆ, దానికి ఒక నియమాలుంటాయి, షరతులుంటాయి, ముహూర్తాలుంటాయి. అదే కదా చెప్తున్నావు. వా, కొంచెం ఓర్చుకోండి సార్. నేను ప్రిన్సెస్ అయిపోతాను, మీరు కింగ్ అయిపోతారు. 100 విమానాలు కొనుక్కుందరు కానీ ప్లీజ్ సార్, కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. సరే సరే రోజా, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా. ఐఎమ్ సారీ. కొంచెమారా ఇబ్బంది పెడుతున్నావు, నన్ను కాల్చుకొని తింటున్నావు. త్వరగా క్లెయిమ్ చేసే దారిని వెతకాలి. ఆ తల్లి మీ ఇంట వెలియడానికి ఒక కారణం ఉంది. అది సంపూర్ణమయ్యే వరకు తను ఇక్కడే ఉంటుంది. స్వామీజీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ నాగమ్మ నా కోసమే వెలిచారు అనిపిస్తుంది. రాజమణిహారం బాధ్యతను ఆ తల్లే స్వీకరించిందేమో. అమ్మా నాగమ్మ, నిన్నే నమ్ముతున్నానమ్మా. దయచేసి ఆ రాజమణిహారానికి రక్ష అవ్వు తల్లి. చామంతి, అత్త, ఇక్కడే ఉన్నావా? పుట్టమన్ను తీసి బొట్టు పెట్టుకోపోయావా? మంగళసూత్రానికి పుట్టమన్ను పెట్టుకున్నావు? నాకు పెళ్ళయింది కాబట్టి. సాక్షాత్తు నాగదేవతే కదమ్మా మనింట్లో వెలిసింది. ఆ తల్లి పుట్టమన్నుని మంగళసూత్రానికి ధరిస్తే సౌభాగ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండేలా ఆ నాగమ్మ తల్లి దీవిస్తుందన్న నమ్మకంతో పెట్టుకున్నాను. ఏ ఆడదానికైనా అదే కథ కావాల్సింది.